100 మెంబర్స్ యాక్టివ్ గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఈ 100 మెంబర్స్ నేను అందరం కలిసి 300 పీవీని 14వ తారీఖు కల్లా కొనేసుకుంటాం. జస్ట్ క్యాల్కులేషన్ రాసుకోండి. 100 ఇంటూ 300 పీవీ, 100 ఇంటూ 300 పీవీ మొత్తం ఎంత అయింది? 30,000 పీవీ అయింది. అలాగే ఈ 100 మంది కూడా 14వ తారీఖు వచ్చే లోపల మినిమం ఒక్కరిని జాయిన్ చేయాలిగా. మనం ఇంతకు మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు 300 పీవీ తీసుకోవాలి. ప్లస్ 14వ తారీఖు వచ్చే లోపల ఒకళ్ళని జాయిన్ చేసి 100 పీవీని జాయిన్ అయ్యేలా చేసుకోవాలని చెప్పాం. సో ఈ 100 మంది ఇంకో 100 మందిని తీసుకొచ్చారు. ఈ 100 మంది 100 పీవీ తీసుకొచ్చారు. 100 ఇంటూ 100 10,000 పీవీ, 30,000 ప్లస్ 10,000 టోటల్ 40,000 పీవీ 100 మంది యాక్టివ్ గా నాకు ఉంటే 14వ తారీఖు కల్లా నా యొక్క టోటల్ బిజినెస్ లో 40,000 పీవీ అనేది కనిపిస్తుంది. మన 9 కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఉందని చెప్పి మనం మాట్లాడుకుంటాం. దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ ఏంటి? సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటే మీరు వాడుకున్న దాంట్లో నుంచి మీరు కొనుక్కున్న దాంట్లో మీకు డిస్కౌంట్ రావడం. అది అప్ టు 30% మనకి సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ కింద ఉంది. ఇది ప్రాక్టికల్ గా మీరు చూడాలి అంటే 100 పీవీ మీరు ఇంట్లో వాడుకోవడానికి తీసుకుంటే పెద్దగా డిఫరెన్స్ చేసుకోదు. కానీ 200 పీవీని రిటైలింగ్ చేసేటప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ 70 రూపీస్ వస్తుంది. మీరు దాన్ని 70 రూపీస్కి ఇవ్వచ్చు, 80 రూపీస్కి ఇవ్వచ్చు, 90కి ఇవ్వచ్చు, 100 కూడా ఇవ్వచ్చు. సో అక్కడ మీకు ఎప్పుడైతే రిటైలింగ్ చేస్తున్నారో రియల్ మనీ అనేది మీ చేతిలోనే కనిపిస్తుంది. మీరు 100 రూపాయల ప్రోడక్ట్, ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్ 100 రూపాయలకి ఇచ్చినప్పుడు పైన 30 రూపాయలు మీ చేతిలో కనిపిస్తున్నాయి. ఎడిషనల్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. మీరు రిటైలింగ్ చేసినప్పుడు మీకు చేతిలో కనిపిస్తుంది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏంటి అంటే పెర్ఫార్మెన్స్ బోనస్. 9 కైండ్ ఆఫ్ ఇన్కమ్స్ లో ఫస్ట్ ఇన్కమ్ సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్, సెకండ్ ఇన్కమ్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? 5%, 8%, 12%, 16% దగ్గర నుంచి వస్తుంది. మనం 14వ తారీఖు కల్లా మినిమం ఒక్క జాయినింగ్ చేయాలనుకుంటున్నాం కదా. ఈ ఒక్క జాయినింగ్ దగ్గర నుంచి 5% లో ఉంటాడు. జాయిన్ అవగానే 100 పీవీ తీసుకుంటే 5% లో ఉంటాడు. ఈ 5% 100 మంది ఉంటారని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ 100 మంది దగ్గర నుంచి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సెకండ్ ఇన్కమ్ అయిందా? థర్డ్ ఇన్కమ్ ఏంటి? డైరెక్టర్ బోనస్. 100 మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే నాకు ఒక 100 మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే నన్ను కౌంట్ డైరెక్టర్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ కోసం నేను బ్రాంజ్ డైరెక్టర్ అనుకున్నాను. థర్డ్ ఇన్కమ్ డైరెక్టర్ బోనస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్రాంజ్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నన్ను ప్రస్తుతానికి బ్రాంజ్ డైరెక్టర్ అనుకోండి. బ్రాంజ్ డైరెక్టర్ కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే డైరెక్టర్ బోనస్, 100 మంది జాయిన్ యాక్టివ్ గా ఉన్నప్పుడు టీబీబీ కూడా వస్తుంది. సో డైరెక్టర్ బోనస్ ఎంత పర్సెంటేజ్ అంటే 6%. టీబీబీ ఎంత పర్సెంటేజ్ అంటే 5%. 6%, 5%. ఇది గుర్తుంచుకోండి. డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్. డైరెక్టర్ బోనస్ 6%, టీమ్ బిల్డింగ్ బోనస్ 5%. ఇది బ్రాంజ్ డైరెక్టర్ కి ఇచ్చే పర్సంటేజెస్ అన్నమాట. సో 40,000 పీవీకి 40,000 పీవీ ఇంటూ 6% చేస్తే 2,400 వస్తుంది. దీన్ని డబ్బుల్లోకి మార్చాలంటే కంపెనీ ఏం చెప్తుందంటే దానికి ఇంటూ 18 ఇంటూ 0.70 అనేది 0.70 అనే దాన్ని ఇది అప్రాక్సిమేట్లీ ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. ఇది టోటల్ కంపెనీ బిజినెస్ టర్న్ ఓవర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి. 2,400 ఇంటూ 18 ఇంటూ 0.70 వేసుకుంటే టోటల్ వచ్చే అమౌంట్ 30,240 రూపీస్. నాకు 40,000 పీవీ 14వ తారీఖు కల్లా వస్తే నాకు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మారి 10వ తారీఖు వచ్చింది అంటే నా బ్యాంక్ అకౌంట్ లో ఖచ్చితంగా పడే అమౌంట్ ఎంత? అమౌంట్ రూపంలో మాత్రం మాట్లాడుతున్నా, ఓచర్ రూపంలో మాట్లాడలేదు. నేను ఓచర్స్ గురించి ఇంకా క్యాల్కులేట్ చేయలేదు. మనం అమౌంట్ రూపంలో పడే అమౌంట్ 30,240 రూపాయలు. ఈ యొక్క 30,000 రౌండ్ ఫిగర్ తీసుకోండి. ఈ 30,000 అనేది చిన్న మాట అయితే కాదండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవ్రీ మంత్లీ
ఎక్స్‌పెండిచర్ ఖర్చులు మాత్రమే 30,000 ఖచ్చితంగా ఉంటాయి. 30,000 ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ మీటింగ్‌లో ఆడవాళ్ళు ఉండుంటే ఆలోచించండి. మీ సారు ఆల్రెడీ ఒక 30,000 సంపాదించే వ్యక్తి అనుకుందాం. ఆ 30,000లోనే ఇంటి ఖర్చులెళ్ళాలి, పిల్లల చదువులెళ్ళాలి, ఇంటి రెంట్, కరెంట్ ఇవెళ్ళాలి. దాంతో పాటు వచ్చేసి ఏమైనా అప్పులుంటే దానికి వడ్డీలెళ్ళాలి. ఇవన్నీ కలుపుకొని 30,000 ఆయన సంపాదించేది ఏ రూపాయి సేవింగ్ లేకుండా ఖర్చయిపోతుంది. అదే ఇప్పుడు మీరు ఇంకో 30,000 సంపాదిస్తూ ఉంటే మీ పిల్లలు ఇంకా ఆ యొక్క చిన్న స్కూల్‌కే వెళ్ళాలా? డబ్బులు తక్కువున్నాయి కాబట్టి మరి ఆటోమేటిక్‌గా మన ఇంట్లో ఉన్న పిల్లలు చిన్న చిన్న స్కూల్స్‌కే ఎళ్తారు. పెద్ద పెద్ద స్కూల్స్‌కెళ్లరు. సో, ఇంకా అదే స్కూల్‌కెళ్ళాలా? సార్‌కి బండి బాగు చేయించుకోవడానికి గూడా డబ్బులు లేవు. ఆ బ్రేకులు కొద్దిగా సగం పడి, సగం పడని బండి మీద తిరుగుతున్నాడనుకోండి. అది బాగుంటుందా? ఎందుకు చేయించుకోవట్లేదు, బాగు చేయించుకోవట్లేదు అంటే, డబ్బులు లేవు, మిగలట్లేదు. దానికన్నా అవి అప్పులు కట్టడానికి సరిపోతున్నాయి. ఇప్పుడు ఇంకో 30,000 వస్తున్నప్పుడు కనీసం ఆ బండి బాగు చేయించుకోవచ్చు. లేకపోతే ఆ బండి మరీ పాడైపోతే సెకండ్ హ్యాండ్‌లో ఇంకో బండి గూడా తీసుకోవచ్చు. సో, ఇలా ఆలోచించండి. ఈ 30,000 మీకొస్తున్నాయి. 30,000 సార్ నాకు చెప్పింది మా అప్లైనరు రూ. 1,00,000 వస్తాయన్నాడు, 2,00,000 వస్తాయన్నాడు, కారొస్తదన్నాడు, ఇల్లొస్తదన్నాడు. యెస్ వస్తాయి. డెఫినైట్‌లీ వస్తాయి. కానీ ఎవరైతే కన్సిస్టెన్సీ‌గా పని చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వస్తాయి. కన్సిస్టెన్సీ అంటే ఏంటి మీ దృష్టిలో? నా దృష్టిలో కన్సిస్టెన్సీ అంటే మీ అందరికీ తెలిసిన ఒక కథ ఉంటది. ఆ కథ ఏంటంటే కుందేలు, తాబేలు కథ. కుందేలు బాగా ఫాస్ట్‌గా పరిగెట్టే జంతువు. తాబేలు స్లోగా పరిగెట్టే జంతువు. ఎవరు గెలిచారు? ఆ కథలో ఎవరు గెలిచారు అంటే తాబేలు గెలిచింది. అరే ఫాస్ట్‌గా పరిగెట్టే జంతువు ఉండి గూడా కుందేలు ఎందుకు ఓడిపోయింది? తాబేలు ఎందుకు గెలిచింది? అంటే కుందేలుకి ఓవర్ కాన్ఫిడెన్స్. నేనన్నీ చేసేయగలను. నేనే కొట్టేస్తాను అన్న ఒక కాన్ఫిడెన్స్‌తో అది ఫాస్ట్‌గా పరిగెట్టుకెళ్ళి ఒక దూరం ఎళ్లి అది పడుకుంది. తాబేలు ఎందుకు గెలిచింది? తనకి ఓడిపోతానని తెలిసి గూడా కుందేలుతో ఫైట్ చేస్తే లేతే రన్నింగ్ రేస్‌కెళ్తే ఓడిపోతానని తెలిసి గూడా మొదలుపెట్టింది. ఎందుకు మొదలుపెట్టింది అంటే నేను రన్నింగ్ రేస్‌కెళ్ళకుండా ఓడిపోయాను అని ఒప్పుకోవడం కన్నా, నేను ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు గానీ, నేను ఖచ్చితంగా రేస్‌కెళ్ళాల్సిందే అని మొదలుపెట్టింది. కన్సిస్టెన్సీ‌గా పరిగెట్టింది. దాని స్పీడ్ ఎంతో అంతే పరిగెత్తింది. ఆ కన్సిస్టెన్సీతోనే పరిగెత్తడం వల్ల విన్నింగ్ రేస్‌లో ముందుంది, గెలిచింది. సో, నేను ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ యొక్క బతకడానికి, సంపాదించడానికి రకరకాల మార్గాలున్నాయి. ఉద్యోగాలున్నాయి, లేకపోతే బిజినెస్‌లున్నాయి, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో పెట్టొచ్చు, వడ్డీలకి తిప్పొచ్చు. ఇన్ని రకరకాలుగా ఉన్నా సరే, మనకు అన్నిటికి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం చేయాలి అంటే డిగ్రీలు గావాలి, చదువు గావాలి. ఆ చదువున్నా సరే చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటి? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇంట్లో పిల్లలున్నారు, అత్తమామలున్నారు. వీళ్ళందరిని వదిలేసి మనం బయటికెళ్ళి చేయలేము. మన దగ్గర అంత టైం లేదు. సో, మన దగ్గర ఉన్న టైంలో మనకి డిగ్రీ గూడా అవసరం లేకుండా, చదువుతో గూడా అవసరం లేకుండా చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అది నెట్‌వర్క్ మార్కెటింగ్ మాత్రమే. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మనకసలు ముందు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా కావాలి గదా! అప్పెక్కడైనా పుడతదా అంటే పుట్టేది లేదు గదా! మనల్ని నమ్మి ఎవడిచ్చేది అప్పు? ఈ కోవిడ్ తర్వాత అసలు అప్పులివ్వడం చాలా మంది మానేశారు. పెద్ద పెద్ద వడ్డీ వ్యాపారాలు గూడా వ్యాపారస్తులు గూడా వడ్డీలివ్వడం మానేశారు. ఎందుకు అంటే, ఇవి మళ్ళీ తిరిగొస్తాయో లేవో తెలీదు. ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి బయట. గవర్నమెంట్ గూడా అప్పు తీసుకున్న వాడి దగ్గరికెళ్లి గట్టిగా అడిగితే కేసేసి లోపల పెట్టే స్టేజ్‌లో ఉన్నాయి. సో వడ్డీలకివ్వడం గూడా లేదు. మనల్ని నమ్మి వడ్డీ ఇచ్చేవాడు గూడా అప్పు ఇచ్చేవాడు గూడా లేడు బయట. 2 స్టాక్ మార్కెట్‌లో పెట్టాలన్నా డబ్బులు కావాలి. చీటీలు కట్టాలన్నా డబ్బులు కావాలి. లేకపోతే ఇంకా వేరే వేరే ఏమైనా చేయాలన్నా కూడా అన్నిటికి డబ్బు లేకపోతే తెలివి, మార్కెట్ అన్నిటికి కలిపి ఉందిది. మనకేమో అవన్నీ లేవు గదా! మనకల్లా ఉన్నదేంటి అంటే మన శరీరం, మన మాట, మన బుర్ర, మనకున్న పట్టుదల. ఆ పట్టుదలతోనే మనం ఈ యొక్క నెట్‌వర్క్ మార్కెట్‌ని గెలవగలం. అరే! మన ఈ యొక్క మీటింగ్‌లో ఎంతో కొంత డిగ్రీయో, లేదా పీజీయో ఇదంతా కూడా కాదనుకోండి 10థ్ క్లాసో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు. కానీ నేను ఈరోజు ఒక మేడమ్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ మేడమ్ ఎవరు అంటే బీబీ మేడమ్ అని చెప్పేసి ఒక మేడమ్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్‌లో. ఆవిడ ఒక స్కూల్ ఆయా. స్కూల్ ఆయాకి చదువవసరమా? లేదు. ఎవడైనా వాళ్ళని ఎలా పిలుస్తారు? ఆ స్కూల్‌లో ఉన్న టీచర్స్ అయినా సరే, ప్రిన్సిపల్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా
బాగా రెస్పెక్ట్ఫుల్ గా మేడం మేడం అని పిలుస్తారా? ఛాన్సే లేదు. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో. అసలే ఛాన్స్ లేదు. కానీ ఆ బీబీ మేడంకి వాళ్ళ అప్లైనర్ చెప్పిన ఒక ఆపర్చునిటీ, నెట్వర్క్ మార్కెటింగ్, అది వెస్టీజ్ ని స్టార్ట్ చేశారు మేడం నమ్మి. కన్సిస్టెన్సీగా పనిచేయడం వల్ల కూతురికి గ్రాండ్ గా పెళ్లి చేసుకోగలిగింది. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకోగలిగింది. అలాగే ఇక్కడ యూసీడీ కింద ఉండి నెలకి 5,50,000 రెగ్యులర్ గా తీసుకెళ్ళగలుగుతుంది. ఒక ఆయాకి ఇది చేయగలిగినప్పుడు, ఒక స్కూల్ ఆయా చేయగలిగినప్పుడు, ఇక్కడ 10th క్లాస్ చదివిన మనం చేయలేమా? ఇంటర్మీడియట్ చదివిన మనం చేయలేమా? ఆయా ఉన్న తెలివి కన్నా మనకు తెలివి ఇంకా తక్కువ ఉంటుందా? ఛాన్సే లేదు కదా! మరి ఆవిడ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఇక్కడ చాలా మంది చెప్తారు. మీకైతే కుదిరింది, నాకైతే కుదరదు. వాళ్ళకి తినడం కుదిరినప్పుడు మనకి తినడం కుదురుతుందిగా. వాళ్ళకి పడుకోవడం కుదురుతున్నప్పుడు మనకు కూడా పడుకోవడం కుదురుతుందిగా. వాళ్ళకి బతకడం కుదురుతున్నప్పుడు మనకు కూడా బతకడం కుదురుతుందిగా. అలాంటప్పుడు వాళ్ళు సంపాదించడం కుదిరినప్పుడు మనకు సంపాదించడం ఎందుకు కుదరదు అనే క్వెషన్ మాత్రం ప్రతి నిమిషం మీ మైండ్ లో పెట్టుకోండి. పని మాత్రం ఎవ్రీ సెకండ్ రూపాయి కింద మార్చినోడే గొప్పోడు. డబ్బులు ఎవరెవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి మీ దృష్టిలో? ఇండియాలో బాగా డబ్బులున్న వ్యక్తి అంబానీ. ఓకే. ఆయనకి ఉన్నది 24 గంటలే. మీ దగ్గర ఉన్నది 24 గంటలే. మీ ఊరుల్లోనో, మీ దగ్గరలో ఉన్న గుళ్ళ దగ్గరో, చర్చి దగ్గరో, మసీద్ దగ్గరో, లేదా బస్ స్టాండ్‌లోనో, రైల్వే స్టేషన్ బయట ఎంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు? వాళ్ళ దగ్గర కూడా 24 గంటలే ఉన్నాయి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటే అంబానీ దగ్గర ఉన్నాయి. తర్వాత మీకన్నా బెటర్‌గా ఆ యొక్క బిచ్చగాళ్ళ దగ్గర కూడా డబ్బులున్నాయి. నేను మిమ్మల్ని బిచ్చగాళ్ళు అనట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. తప్పుగా తీసుకోవద్దు. కానీ డబ్బులు వాళ్ళ దగ్గర కూడా ఎక్కువున్నాయి. డబ్బులు ఎవరి దగ్గర లేవంటే మన దగ్గర లేవు. అరే! వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడానికి 24 గంటలు సేమే ఉన్నాయి గదా! వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడానికి మన దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? కన్సిస్టెన్సీ. అంబానీ నేను ఈ నిమిషం పని చేయాలి. కన్సిస్టెన్సీగా పని చేసుకోవాలి. నా ఒంట్లో బలం ఉన్నంత కాలం నేను పని చేసుకుంటూనే ఉండాలని కన్సిస్టెన్సీగా పని చేస్తున్నాడు. ఆ ముష్టి వ్యక్తి గూడా ఒకళ్ళు ఛీ అన్నా, ఇంకోళ్ళు తు అన్నా, ఇంకోళ్ళు నో అన్నా, ఇంకోళ్ళు ఇవ్వను అన్నా, ఇక లేవన్నా వేరే వ్యక్తి దగ్గరికి, వేరే వ్యక్తి దగ్గరికి, వేరే వ్యక్తి దగ్గరికెళ్లి కన్సిస్టెన్సీ అది కూడా కన్సిస్టెన్సీ. వీళ్ళు కన్సిస్టెన్సీగా పని చేస్తున్నారు కాబట్టి డబ్బులున్నాయి. మన దగ్గర డబ్బులు ఎందుకు లేవంటే కన్సిస్టెన్సీ లేదు. అరే! ఈ గంటని, ఈ నిమిషాన్ని మనం రూపాయి సంపాదించడానికి ఎట్లా వాడాలి అన్న దానికన్నా, ఈ ఒక నిమిషం దొరికిందా ఫోన్ ఓపెన్ చేద్దాం, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం, ఫేస్‌బుక్ ఓపెన్ చేద్దాం, ఒక సరదాగా ఒక వీడియో చూద్దాం. ఇదేముంటది? లేకపోతే ఫోన్ చేద్దాం, ఎవరికైనా ఫోన్ చేద్దాం, చుట్టాలకు ఫోన్ చేద్దాం, బంధువులకు ఫోన్ చేద్దాం. అవసరం లేని జోని మాట్లాడదాం తప్పించి, రూపాయి సంపాదించుకోవడానికి కావాల్సిన వెస్టీజ్‌ని పరిచయం చేద్దాం. వాళ్ళకి ప్రొడక్ట్స్ పరిచయం చేద్దాం. వాళ్ళని ఆరోగ్యవంతులను చేద్దాం. మనం ఆరోగ్యంగా ఉందాం. వాళ్ళని ఆరోగ్యంగా వంతులుగా చేసి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. దీని గురించి మాట్లాడాలంటే మనకు టైం లేదు. ఇంకే టీవీ చూడడానికి టైం ఉంటది. మొబైల్ నొక్కోవడానికి టైం ఉంటది. జోలు చెప్పుకోవడానికి టైం ఉంటది. అసలు ఏమి పని చేయకుండా ఖాళీగా కూర్చొని ఏడవడానికి కూడా టైం ఉంది. నా దగ్గర ఏమి లేవు, నా దగ్గర ఏమి లేవు అని చెప్పి ఏడవడానికి కూడా టైం ఉంది గానీ, పని చేయమంటే మాత్రం మన దగ్గర టైం లేదని చెప్పి మాట్లాడతాం. ఇది నిజంగా టైం లేదా? సరే ఇందాక మనం బ్యాక్ టు ద టాపిక్. 40,000 పీవీ కావాలనుకుంటే 100 మంది కావాలి అని మాట్లాడాం. 100 మంది కావాలి. ఓకే. వెరీ గుడ్. నా దగ్గర 100 మంది లేరు కదా సార్. నేను ఈరోజు బ్రాంజ్ డైరెక్టర్ కింద ఉన్నాను గానీ, నా దగ్గర ఉన్న టీమ్ ఎంత? 20 మంది. ఓకే. నేను 5%లో ఉన్నా. నాకున్న టీమ్ ఎంత? ఇద్దరు. 16%లో ఉన్న నా టీమ్ ఎంత? 15 మందో లేకపోతే 20 మందికి ఏదైనా కానివ్వండి. కానీ ఈ రోజు ఒక డెసిషన్ చేసుకోండి. ఒక డెసిషన్. ఆ డెసిషన్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా పనిచేయడానికి డెసిషన్. ఏం డెసిషన్? 6 మంత్స్ టార్గెట్. 6 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి. ఈ 6 మంత్స్ టార్గెట్‌లో నేను ఖచ్చితంగా 100 మందిని తెచ్చుకోవాలి. 100 మంది కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. వాళ్ళు యాక్టివ్‌గా వర్క్ చేసేలా చెయ్యాలి అన్న ఒక టార్గెట్ పెట్టుకోండి. 6 మంత్స్ అంటే 180 రోజులు. 180 రోజుల్లో 100 మందిని తీసుకురాలేమా? అసలు అంత అది అసాధ్యమా అంటే కాదు సాధ్యమే. కానీ మీరు పని చేస్తారా లేదా అని చేసుకోండి. ఇలా 6 మంత్స్ టార్గెట్ పెట్టగానే మీకు ఫస్ట్ వచ్చే ఏంటంటే వస్తాయి ఇక. ఇప్పుడు ఈ మార్చ్ మంత్‌లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేది ఉగాది పండగ. తర్వాత వచ్చేది రంజాన్ పండగ. దీంతో పాటు ఆదివారాలొస్తాయి, శనివారాలొస్తాయి. పండగలొచ్చినాయి. అన్ని మంత్ ఎండ్ శ్రీరామనవమి వచ్చింది. ఈ సాకులు చెప్పుకుంటూ మీరు ఈ 6 నెలల్లో 20 రోజులు తీసేసారనుకోండి. 160 రోజులు మిగిలాయి. ఈ 160 రోజుల్లో 100 మంది కోసమైనా పని చేయండి. ఇంకా లేదు మీకోసం నేను ఇంకా తీస్తున్నా. మీకోసమే తీస్తున్నా. ఇంకో 20 రోజులు ఒంట్లో బాగాలేదు, తలనొప్పిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇలా ఉన్నాయని చెప్పేసి ఇంకో 20 రోజులు తీసేద్దాం. ఇంకా 140 రోజులు మిగిలాయి.
140 రోజుల్లో 100 మందిని తీసుకురావాలి అని టార్గెట్ పెట్టుకోండి. ఆటోమేటిక్ గా అవుతుంది. ఇంకా తీసేద్దామా? బయట ఎండగా ఉంది. ఇప్పుడు సమ్మర్ కదా! ఎండగా ఉంది, వాన పడుతుంది, లేకపోతే చలిగా ఉంది. ఏదో ఒక రీజన్ పెట్టి ఇంకో 20 రోజులు తీసేద్దాం. ఇంకా 120 రోజులు మిగిలాయి. ఈ 120 రోజుల్లో అయినా సరే మనం మందిని తెచ్చుకోవాలన్న టార్గెట్ పెట్టుకోండి. దయచేసి 6 మంత్స్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయండి. ఈ 120 రోజులంటే అప్రాక్సిమేట్‌లీ 3 మంత్స్. 6 నెలలు, మీకు 6 నెలల్లో మీకు 3 నెలలు ఏదో ఒక రీజన్ చెప్పి తీసేసినా సరే, ఇంకా 3 నెలలైనా పని చేస్తే 100 మందిని తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ 100 మంది ఉన్నప్పుడు మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. కానీ మనల్ని మనం మార్చుకోవాలి. మన బ్రెయిన్ మార్చుకోవాలి. మన ఆలోచన మార్చుకోవాలి. మనం చేసే పని మార్చుకోవాలి. మీరు చూసే దృష్టి మార్చండి. దయచేసి చూసే దృష్టి మార్చండి. ఈ ఒక సెకను నా కోసం, నా ఫ్యామిలీ కోసం రూపాయి సంపాదించడానికి నేను ఏం ఆలోచించొచ్చు? ఏ విధంగా పని చేయొచ్చు? ఇవి మీ అప్లైనర్స్‌తో మాట్లాడండి. సార్, నేను ప్రతి సెకండ్‌ని ఒక రూపాయి కింద మార్చాలి అంటే నేనేం చేయాలి అడగండి. రోజుకి 24 గంటలున్నాయి. 24 గంటలుని నిమిషాల్లోకి మార్చండి, సెకన్‌లోకి మార్చండి. ఎంతుంటది? రోజుకి ఎన్ని సెకన్లున్నాయి? అప్రాక్సిమేట్‌లీ ఒక 5,000 సెకన్లు ఏసుకుందామా? 5,000 సెకన్లకి ఒక సెకన్‌కి ఒక రూపాయి అంటే రోజుకొక 5,000. ఇది ఒక మ్యాజిక్ అవుతది. నెల నెల కౌంట్ చేస్తే. 5,000 ఇంటూ 30 చేస్తే ఒక మ్యాజికల్ ఫిగర్ అవుతుంది. సరే, మనకంత టాలెంట్ లేదు. స్టార్టింగ్‌లోనే అంత చేయలేము. సెకండ్ రూపాయి కింద మార్చలేము. ఓకే, ఫైన్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. కనీసం గంటని రూపాయి కింద మార్చండి. గంటని రూపాయి కింద మార్చండి. దయచేసి గంటని రూపాయి కింద మార్చి 24 గంటలని రూపాయి కింద మార్చి రూ. 24 రోజుకి రూ. 24 సంపాదించడమైనా మొదలుపెట్టండి. అలా మొదలుపెట్టలేనప్పుడు, చేయలేనప్పుడు రోజుకి 24 గంటల్లో రూ. 24 మనం సంపాదించలేనప్పుడు మనం బతికే బతుకు ఏమాత్రం బతుకుతున్నాం? మన లైఫ్ మీద మనకున్న రెస్పెక్ట్ ఏంటి? మన లైఫ్ మీద మనకున్న సీరియస్‌నెస్ ఏంటి? మనకసలు నిజంగానే బతికే అర్హత ఉందా అని చెక్ చేసుకోండి దయచేసి. 20 గంటకి రూ. 24 మాట్లాడుతున్నా. రోజుకి రూ. 24 మాట్లాడుతున్నా. దీనికన్నా తక్కువగా నేనైతే మాట్లాడలేను. ఎందుకంటే బయట మార్కెట్‌లో ఒక టీ, మీరు పెద్ద కొద్దిగా కాఫీ షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఉన్నాయి గదా! టీ టైమ్స్ అని రకరకాలుగా ఉన్నాయి గదా! ఇక్కడికెళ్ళి ఒక టీ ఆర్డర్ చేయండి. ఎంతొస్తది? రూ. 20. ఒక టీ రూ. 20. మనం తాగే టీకి రూ. 20 ఖర్చు పెడుతున్నప్పుడు, మన లైఫ్‌కి, మనకున్న టైంకి, గంటకి ఒక రూపాయి కింద తీస్తే 24 గంటలకి రూ. 24 కూడా దానికన్నా తగ్గించుకోవద్దు దయచేసి. మీ లైఫ్‌కున్న వాల్యూని మీరు తగ్గించుకోవద్దు. కనీసం రూ. 24 రోజుకి రూ. 24 సంపాదించలేనప్పుడు మనం చేసే ఆలోచనలు, చేసే పనులు కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అది ఆలోచించుకోండి దయచేసి. మీ యొక్క ఆలోచనే మిమ్మల్ని మారుస్తుంది. మనం రూ. 24 కూడా రోజుకి సంపాదించలేనప్పుడు మనం మాట్లాడే మాటలు ఏముండాలి? నేను అంత చేయగలను, ఇంత చేయగలను, అసలు నేనెవడో తెలుసా? ఇవన్నీ మాటలు ఊరికే ఉంటాయండి. మీరు డబ్బులు సంపాదించినప్పుడే మీ మాటలకు ఒక అర్థం ఉంటుంది. సార్, అసలు డబ్బులు ఎందుకు సంపాదించాలని కూడా క్వెషన్ పెడదాం. పెడితే మేమందరూ చెప్పేదేంటి? హ్యాపీగా ఉండాలి, తినాలి, ఫ్యామిలీ బాగుండాలి. ఇవన్నీ మాట్లాడతాం. నా వరకు వచ్చేసి డబ్బులు ఎందుకు సంపాదించాలంటే, వ్యానో లేదా ఫ్రీ వ్యానో తీసుకొస్తారు. దాంట్లో ఏస్తారు. తీసుకెళ్ళి కలిపేస్తారు మట్టిలో. అదే కొంత ఏదో మినిమల్ అమౌంట్ సంపాదించి పెట్టారు. ఓ నలుగురు, 5 చుట్టాలొస్తారు, చుట్టుపక్కల మోసుకెళ్తారు, కలిపేస్తారు. అదే మీ దగ్గర లక్షలున్నాయి, కోట్లున్నాయి. మీరు ఒక 10 మంది జీవితాల్ని మార్చి మీరు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, ఒక 10 మంది జీవితాలను మీరు బాగుపరుచుతూ వాళ్ళ జీవితాలను మారడానికి ఒక అవకాశాన్ని వెస్టీజ్ ద్వారా వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఒక పెద్ద నెట్‌వర్క్‌ని, సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు. ఆ టైంలో మీరు పోతే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వస్తారో రారో పక్కన పెట్టండి. మీ బంధువులు వస్తారో రారో పక్కన పెట్టండి. వెస్టీజియన్ నుంచి మీ వల్ల బాగుపడిన వాడు ఖచ్చితంగా ఆ రోజు మీ ముందుంటాడు. గ్రాండ్‌గా తీసుకెళ్తారు. ఒక సీఎం ఎళ్ళినట్టుగా, పీఎం ఎళ్ళినట్టుగా మన బాడీ ఎళ్తూ ఉంటది. ప్రశాంతంగా చావాలన్నా, గ్రాండియర్‌గా చావాలన్నా గూడా కావాల్సింది డబ్బే. ఈ రోజు డబ్బుతో కొనలేనిది ఏది లేదు, చెయ్యలేనిది ఏది లేదని మీరు ఫీల్ అవుతుంటున్నారు గదా! మీ దగ్గర ఆ డబ్బు లేదనుకుంటున్నారు గదా! ఆ డబ్బు సంపాదించడానికి రైట్ ప్లాట్‌ఫార్మ్ విత్ రెస్పెక్ట్, విత్ రెస్పెక్ట్, రైట్ ప్లాట్‌ఫార్మ్ విత్ రెస్పెక్ట్ మీకు దొరికే ఏకైక సంస్థ వెస్టీజ్ నెట్‌వర్క్ మార్కెటింగ్ మాత్రమే. మీరు అలాంటి స్థానంలో ఉన్నారు. నమ్మండి. మీరు చేయగలం, మేము బాగుపడగలం అని చెప్పి మీరు నమ్మండి. ఇది జరగడం చాలా ఈజీ థింగ్. నేను మీ అప్లైనర్స్ ఎప్పుడూ మీతో పాటు ఉంటాం. మనందరితో పాటు
బాలి సార్, దీపక్ సార్, కనవ సార్ ఖచ్చితంగా ఉంటారు మనతో పాటు. మీరు చేసే పనిని మేమందరం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. మీరు ఇంకా ఇంకా ఎదగడం కోసం ఇంకా కొత్త కొత్తగా మనం ప్లాన్ మార్చుకుంటూ వస్తున్నాం, మీకు స్ట్రాటజీని తీసుకొస్తున్నాం. కానీ తీసుకున్నంత మాత్రం సరిపోదు, దాన్ని మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేయాలి. మీ లైఫ్ కి, మీ బిజినెస్ కి దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఐ రిక్వెస్ట్, ఈ రోజు మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇందాక 6% తో క్యాలిక్యులేట్ చేసి 30,000 వచ్చినప్పుడు అదే 40,000 5% తో క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో చూసుకోండి. 30,000 కి ఈ యొక్క అమౌంట్ కూడా కలపండి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ మంత్లీ అంత తీసుకెళ్ళొచ్చు ఇంటికి. సో మీ క్యాలిక్యులేషన్ మీరు చేసుకుని ఆ అమౌంట్ మీద ఫోకస్ చేస్తూ బిజినెస్ చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ వెల్. థ్యాంక్ యూ.